సీసీఐ పత్తి కొనుగోలు చేయటం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణలు అవాస్తవమని అన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు ఆయన. రైతులపై చిత్తశుద్ధి ఉంటే మార్కెఫెడ్ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని అన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందన్న దత్తాత్రేయ ఫలితాల్లో బీజేపీయే ముందుంటుందని స్పష్టం చేశారు. వరంగల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమైతే మంత్రులంతా వరంగల్ రావాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. అన్యాయం జరుగుతుందని, ఫ్యాక్టరీల దగ్గర నుంచి పత్తి కొనుగోలు జరుగుతుందని, అలాంటి ఫ్యాక్టరీల దగ్గర నుంచి కొనకుండా నేరుగా రైతు దగ్గర నుంచే పత్తి కొనుగోలు చేయాలనేటువంటి ఖచ్చితమైనటువంటి నిబంధనని ఈసారి సీసీఐ అమలు చేస్తుంది. 60,000 క్వింటాలు ఎక్కున్నటువంటి పత్తిని సీసీఐ ఎంఎస్పీ రేటుకు వాళ్ళు కొనుగోలు చేసినారు. వరంగల్లో కానీ లేక ఆదిలాబాద్లో కానీ మిగతా కేంద్రాల్లో కానీ ఈ 4,100 రూపాయలకు అది కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసేదానికన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలు ఎందుకు ప్రకటించలేదు? కరువు మండలాలు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమైన మండలాలు కరువుతోని సతమతమవుతున్నా కేంద్ర బృందాన్ని కూడా పంపించినా మరి ఇప్పటి వరకు నివేదిక రాకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రావడం. కేంద్రం ఏమి చేసింది, రాష్ట్రం ఏమి చేసింది అనేది ప్రజలు తెలుసుకుంటారు. కేంద్రము రాష్ట్రము కలిసి అభివృద్ధి చేయాలనేది తెలంగాణలో మేము కోరుతున్నాం. కానీ ఈ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే తప్పకుండా ఇంకా తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నది అనే నిరూపణ వస్తుంది. రెండవది